శ్రీనివాస్ ఆగ్రో సీడ్స్. ఈరోజు మనం ఫోడర్ సీడ్స్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు, వాటిని ఎలా వాడాలా, ఫార్మర్స్కి వాటిని వాడడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి మనం తెలుసుకుందాం. దీనివల్ల మనకి కలిగే లాభాలు. ఫస్ట్, ఫోడర్ సీడ్స్ అనేది ఎందుకు వాడాలంటే వీటిని వాడడం వల్ల మనం పాల శాతం పెంచుకోవచ్చు. పాల శాతం పెంచుకోవడం వల్ల రైతుకి అధిక రాబడి అనేది కలుగుతుంది. ఫోడర్ సీడ్స్ అనేది ఎలా వాడాలా? ఈ ఫోడర్ సీడ్స్ అనేది 1 ఎకరా ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒక ½ ఎకర్లో దాంట్లో గడ్డి జాతి, రిమైనింగ్ ½ ఎకర్లో పప్పు జాతి వాడడం వల్ల మనకి పాల శాతం అనేది అధికంగా ఉంటుంది. గడ్డి జాతి ఒక రకం తీసుకుంటే ½ ఎకర్లో, మిగతా రిమైనింగ్ ½ ఎకర్లో 5 రకాలు కానీ 6 రకాలు కానీ పప్పు జాతి తీసుకోవడం వల్ల డైలీ ఒక పప్పు జాతి, ఒక గడ్డి జాతి పెట్టుకోవడం వల్ల మనకి పాల దిగుబడి అనేది అధికంగా వస్తుంది. డైలీ ఒకే పప్పు జాతి కాకుండా వారంలో 5 రకాలు కానీ 6 రకాలు కానీ పప్పు జాతులు మార్చడం వల్ల వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయి. పాల దిగుబడి అధికంగా పెరుగుతుంది, పాల శాతం అనేది బాగా పెరుగుతుంది. దీన్ని పెట్టడం వల్ల పశువులకు పెట్టే దాన ఏదైతే మన కొబ్బరి పిట్టు, నూగు చెక్క ఇవన్నీ అనేవి తగ్గించుకోవచ్చు. ఈ తగ్గించుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా మనం చాలా చోట్ల వింటున్నాం, డైరీ ఫామ్లు మూసేస్తున్నారు, ఎందుకంటే ఖర్చు ఎక్కువై మూసేస్తున్నారు అంటున్నారు. దీనికి మనం వాడే పశువుల దానా వల్లే ఖర్చుకి రైతుకి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనం ఫోడర్ సీడ్స్ అనేది వాడడం వల్ల పశువులకు పెట్టే దానా, కొబ్బరి పిట్టు, నూగు చెక్క ఇవన్నీ తగ్గించుకొని పశువులకి పెట్టే మేత పెంచుకుంటే మనం వాటి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పశువులకు పెట్టే మేత మనం ఫర్దర్గా డైరీ ఫార్మ్స్ అనేది ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఖర్చు తక్కువలో మనకి పాల శాతం, పాల దిగుబడి పెంచుకోవచ్చు. పశువుల మేత విత్తనాలు ఎందుకు అంత రేటు ఎందుకు ఉంటాయి అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే పశువుల మేత అనేది 60 నుంచి 90 రోజుల వరకే పశువుల మేత మనకి లేతగా ఉంటుంది. లేతలో ఉన్నప్పుడే మనం పశువులకు అనేది పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది. 90 రోజులు దాటిన తర్వాత ఇది 90 రోజుల నుంచి 150 రోజులకి విత్తన దశకు వస్తుంది. విత్తన దశకు వచ్చింది అంటే మేత అనేది పనికిరాదు. అందుకని పశువుల మేత విత్తనాలు ఎక్కడైనా ఎక్కువ రేటు పలుకుతాయి మనకి. ఈ ఫోడర్ సీడ్స్లో రకాలు మనకి గడ్డి జాతి, పప్పు జాతి, లెగ్యూమ్, నాన్ లెగ్యూమ్. లెగ్యూమ్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. అదేవిధంగా వాటి గురించి మనం డీటెయిల్గా చూస్తాము. నాన్ లెగ్యూమ్ రకాలు, అదేవిధంగా స్టెమ్స్ మనకి గనుపులు అంటారు తెలుగులో. సూపర్ నేపియర్, రెడ్ నేపియర్, 4G నేపియర్, జూరీ, పారాగ్రాస్ ఇవన్నీ స్టెమ్స్. ఈ స్టెమ్స్ రకాలు చూసేసరికి సూపర్ నేపియర్ కానీ, పారాగ్రాస్ కానీ, 4G నేపియర్ కానీ ఎకరాకి 10,000 గనుపుల వరకు అవసరం ఉంటుంది. ఈ 10,000 గనుపులు మనము గనుపు వచ్చి ₹2 లెక్కన లెక్కేసుకున్న ఎకరాకి 20,000 నుంచి 25,000 వరకు ఖర్చు వస్తుంది. ఈ గనుపులు వాడడం వల్ల పశువులకి అరుగుదల అనేది తక్కువ ఉంటుంది. మేత అయితే మంచిదే, అరుగుదల తక్కువ ఉంటుంది. దానికి బదులు సూపర్ నేపియరు, గడ్డి జాతి అయిన సూపర్ నేపియరు, అదే వేరే రకం విత్తనమైన గడ్డి జాతి మనం పెట్టుకోవడం వల్ల రైతుకి బాగా లాభం కలుగుతుంది. ఫస్ట్ స్టెమ్స్లో మనకి రకాలు వచ్చేసి సూపర్ నేపియర్ వచ్చేసి మొత్తం ఎకరాకి 10,000 గనుపులు అవసరం అవుతాయి. 10,000 గనుపులు మనకి నాటుకునే విధానము ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో మనం చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సూపర్ నేపియరు, రెడ్ నేపియరు, 4G నేపియరు, పారాగ్రాసు, ఇలా మొత్తం ఇవన్నీ స్టెమ్స్. ఇవన్నీ కూడా ఎకరాకి 10,000 నుంచి 12,000 వరకు గనుపులు నాటుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ నాన్ లెగ్యూమ్ వెరైటీస్లో వాటర్ ఫెసిలిటీ ఉన్నవారు, వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఉంటారు. వాటర్ ఫెసిలిటీ ఉండడం అంటే మనకి కంటిన్యూ వాటర్ ఫెసిలిటీ, బోర్ ఫెసిలిటీ కానీ, బావి ఫెసిలిటీ కానీ ఉన్న వాళ్ళకైతే మనకి లైఫ్ లాంగ్ 4 to 5 years వచ్చే వెరైటీస్ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు అయితే వర్షాధారంగా పండించుకుంటున్నారు మేత, అలా అనుకునే వాళ్ళు 4 to 5 కటింగ్స్, ఓన్లీ 4 to 5 కటింగ్స్ ఆర్ సింగిల్ కటింగ్ వచ్చేవి ఉన్నాయి మనకి. వాటిలో నాన్ లెగ్యూమ్లో మనకి యాన్యువల్, పెరీనియల్. యాన్యువల్ వెరైటీ అంటే ఏకవార్షికలో రకాలు. పెరీనియల్ అంటే బహువార్షిక, అంటే 4 to 5 years. నాన్ లెగ్యూమ్లో 4 to 5 years వచ్చేవి ఉన్నాయి. యాన్యువల్లో 4 to 5 కటింగ్స్ వచ్చాయి ఉన్నాయి. యాన్యువల్ వెరైటీ నాన్ లెగ్యూమ్లో ఫస్ట్ వెరైటీ CSH 24MF. దీనిని ఎకరాకి 20 kgల మోతాదు, విత్తన మోతాదు, మేత మృదువుగా ఉంటుంది, ఆకు వెడల్పు వస్తుంది. హైట్ అనేది మనకి
3 to 6 ఫీట్స్ వరకు వస్తుంది, డిపెండ్స్ ఆన్ సాయిల్. 3 to 6 ఫీట్స్ వస్తుంది. వాటర్ ఫెసిలిటీ ఉంటే కంటిన్యూస్గా 4-5 కటింగ్లు వస్తుంది, లేకపోతే ఒక కటింగే వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్జి, సొరగం సుడాన్ గ్రాస్ సీడ్. సొరగం సుడాన్ గ్రాస్ సీడ్ ఇది ఎక్కువ ఫారెన్ కంట్రీస్లో, అన్ని కంట్రీస్లో ఇది ఎక్కువ, ఫారెన్ కంట్రీస్లో మన ఇండియాలో బాగా పేరొందిన ఎస్ఎస్జి సొరగం సుడాన్ గ్రాస్ సీడ్. విత్తన మోతాదు ఎకరాకి 20 kgs. దీని హైటు 8 to 10 ఫీట్స్ ఉంటుంది. ఇది ఆకు వెడల్పు వస్తుంది, దంటు లావు వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కూడా బాగా ఎక్కువ వాడుతున్నారు. ఎస్ఎస్జిలో కొంతమంది ఏం చేస్తారంటే పప్పు జాతి, గడ్డి జాతి, పప్పు జాతి మిక్స్ చేసి వాడతారు. అంటే సపోజ్ యాన్యువల్లో నాన్ లెగ్యూమ్లో యాన్యువల్ వెరైటీ ఎస్ఎస్జి పండించేటప్పుడు దీనిలో పిల్లి పిసర కానీ అలసంద కానీ మనకి మిక్స్ చేసి చల్లుతారు రైతులు. దీన్ని చల్లడం వల్ల ఈ పప్పు జాతి గడ్డి జాతి అనేది పప్పు జాతికి తీగలా చుట్టుకోవడం వల్ల రెండింటిని ఒకేసారి కట్ చేసి వేయడం వల్ల పప్పు జాతి గడ్డి జాతిని రెండింటిని ఒకేసారి పశువులకి పెట్టినట్టు మనకి ఇంకా మిక్సింగ్ లాగా వచ్చేస్తుంది. అందుకని చాలామంది ఎస్ఎస్జి అయిన యాన్యువల్ వెరైటీ అయిన ఎస్ఎస్జి, పప్పు జాతి అయిన పిల్లి పెసర కానీ వాటెవర్ కౌపి, పిల్లి పెసర కానీ జనుము కానీ ఏదైనా మనం కలిపి మేతగా పెట్టేయచ్చు. ఇప్పుడు CSH24 అయిపోయింది, ఎస్ఎస్జి అయిపోయింది. నెక్స్ట్ ఎంపీ చారీ మన సౌత్లో ఎక్కువ వాడతారు. ఇది ఎంపీ చారీ అనేది ఎక్కువ సౌత్లో వాడడం వల్ల ఇది హైట్ ఎక్కువ వస్తుంది, దంటు సన్నం వస్తుంది. మనకి దంటు సన్నం అనేది రావడం వల్ల ఆకు వెడల్పు అనేది తక్కువ ఉంటుంది. దీంట్లో అధిక పోషకాలు మనకి ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి ఎక్కువ సౌత్ వెరైటీ ఇది ఎక్కువ, మన నార్త్లో తక్కువ వాడుతున్నారు. ఇది పెరీనియల్ గ్రాస్ సీడ్స్ అయినా, పెరీనియల్ గడ్డి జాతి వాటిలో మిక్స్ చేసి చల్లుతారు చాలామంది. అంటే మేత లేదు, సపోజు మేత ముందు మనకి ఇమీడియట్గా కావాలి అనుకునే వాళ్ళు 30 to 40 డేస్లో కావాలనుకుంటే పెరీనియల్ యాన్యువల్ వెరైటీ మిక్స్ చేసి చల్లుతారు. అంటే ఇక్కడ ఎంపీ చారీ సపోజ్ CSV33 అనే మన ఒక పెరీనియల్ వెరైటీ ఉంది. CSV33 అంటే మనకి 4 to 5 years వస్తుంది. ఈ పెరీనియల్ వెరైటీ అయిన CSV33లో ఈ ఎంపీ చారీ అనేది మిక్స్ చేసి చల్లడం వల్ల ఇది మనకి ఈ CSV33 మనకి 1 feet to 2 feet ఉన్నప్పుడు హైటు, ఇది ఎంపీ చారీ అనేది 3 to 4 feet వచ్చేస్తుంది. ఈజీగా కట్ చేసుకోవచ్చు. ముందుగానే 40 to 45 డేస్లో ముందుగానే కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా మనం వాటర్ పెడుతూనే ఉంటాము. దాంతోపాటు ఇది కూడా ముందు కటింగ్ చేసుకోవచ్చు. ఇది కటింగ్ అయిపోయేలోపు అది కటింగ్ వచ్చేస్తుంది CSV33 అనేది. అది CSV33 మనకి 60 to 70 డేస్ పడుతుంది ఫస్ట్ కటింగ్. ఇది 45 డేస్కి ఫస్ట్ కటింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఎవ్రీ 10 డేస్కి 15 డేస్కి మనం ఎంపీ చారీ అనేది కట్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా. అందుకని ఈ పెరీనియల్ వెరైటీని యాన్యువల్ వెరైటీని ఎంపీ చారీ మిక్స్ చేసి చల్లడం వల్ల మంచి ల్యాండ్ అనేది మనకి తక్కువ ఏరియాలోనే మనకి ఉపయోగపడుతుంది. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.